అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దేశానికి అన్నం పెట్టే అన్నదాత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వ్యవసాయంలో వస్తున్న కొత్త మార్పులు, రైతుల కష్ట నష్టాలు, ఆధునిక అన్నదాతల గురించి ప్రపంచానికి చెప్పాలనే ఉద్దేశంతో తెలుగు రైతు బడి పేరుతో ఓ జర్నలిస్టు యూట్యూబ్ ఛానల్ పెట్టి రైతుల గౌరవాన్ని మరింతగా పెంచుతున్నారు. ఆయన ఒక వ్లాగర్గా, జర్నలిస్ట్గా, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎంతోమందికి ఆదర్శంగా మారారు. అసలు ఆయన ఛానల్ ఓపెన్ చేస్తే పశుపోషణ దగ్గర నుంచి కోళ్ల ఫామ్, అలాగే వ్యవసాయం, పంటలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి. మనమందరం మన బాల్యంలోకి వెళ్ళిపోతాం, మన సొంత ఊళ్ళోకి వెళ్ళిపోతాం. అతను మరెవరో కాదు, జర్నలిస్ట్ రాజేందర్ రెడ్డి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆయన ప్రస్థానం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే రాజేందర్ రెడ్డి గారు. అసలు మీ వీడియోస్ చూస్తుంటే ఎంత అందంగా అనిపిస్తూ ఉంటుందో, అలా పొలాల్లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వ్యవసాయం చేయట్లేదు అనే బాధ, వెలితి ఉన్న వాళ్ళకు కూడా మీ వీడియోస్ చూస్తే కడుపు నిండినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అసలు మిమ్మల్ని చూస్తుంటే మన అబ్బాయి అనిపిస్తుంది. మీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఎవరి రాజేందర్ రెడ్డి? రాజేందర్ రెడ్డి ఒక రైతు కొడుకు. వెరీ నైస్. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగాను. పల్లెటూరులో పుట్టి పెరిగాము. నల్గొండ జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు మాది. మాకు చెప్పాలంటే 2 ఊర్లు, అమ్మ వాళ్ళ ఊరు, నాన్న వాళ్ళ ఊరు. నాన్న వాళ్ళ ఊరిలో పుట్టాను, అమ్మ వాళ్ళ ఊరిలో పెరిగాను. నాన్నది వచ్చేసి ప్రస్తుతం మాడుగులపల్లి మండలం మాచన్నపల్లి మా ఊరు. అక్కడ పుట్టి కొంతకాలం అక్కడ చదువుకున్న తర్వాత మా కుటుంబం మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. పిఏపల్లి మండలంలో గణపురం అనే ఊరు. సో అక్కడ ఇక్కడ పెరిగాను. తర్వాత నల్గొండలో స్థిరపడ్డాము. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో నివాసం ఉంటున్నాను. సో ఇలా వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగాను. డిగ్రీ చదువుకున్న తర్వాత మీడియాలోకి వచ్చాను. నేను ఈటీవీలోకి వచ్చాను, ఈనాడు జర్నలిజం స్కూల్ ద్వారా. కొద్ది రోజులకే బయటకు వచ్చేసి మహా న్యూస్లో పనిచేశాను కొన్నాళ్ళ పాటు. అలా టీవీ మీడియాలో 2-3 సంస్థలు మారుతూ 6 సంవత్సరాల పాటు టీవీ మీడియాలో పనిచేశాను. ఆ తర్వాత ప్రింట్ మీడియాలోకి వెళ్ళాల్సి వచ్చింది. ప్రింట్ మీడియాలో కూడా ఒక 6 సంవత్సరాల పాటు, అలా 12 సంవత్సరాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జర్నలిస్ట్గా వర్క్ చేశాను. తర్వాత 2020 నుంచి ఈ రైతుబడి పేరుతోటి రైతులను కలుస్తూ వాళ్ళ అనుభవాలను తోటి రైతులకు అందించే ఈ పనికి శ్రీకారం చుట్టి ఈ 5 సంవత్సరాలుగా ఇదే పనిలో కొనసాగుతూ వస్తున్నాం. మరి తెలుగు రైతుబడి పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? తెలుగు రైతుబడి కంటే ముందు నేను జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి ఇంకా ఏదైనా చేయాలి, జర్నలిస్ట్గా నేను వేరే వేరే సంస్థల్లో పనిచేస్తున్నా, ఇది ఒక ఉద్యోగము, మనకంటూ సొంతంగా ఏదైనా ఒక పని, ఒక వ్యాపారం కానీ, ఒక పని కానీ ఉండాలి అనే ఆలోచనతోటి ఎప్పుడు ఏదో ఒకటి చేయడం కోసం ఆరాటపడుతూ ఉండేవాడిని. సో అలా 2014లో ఒక సూపర్ మార్కెట్ ప్రారంభించాము. అంటే ఫోన్ కాల్ మీద లేదా వాట్సాప్ ఆర్డర్ ద్వారా ఇంటింటికి సరుకులు పంపించడం అనే కాన్సెప్ట్తో సూపర్ మార్కెట్ పెట్టుకొని అది అలా వచ్చే ఆర్డర్స్ ఇవ్వాలని అనుకున్నాం. అందులో కొన్ని మేము అనుకున్న లైన్లో ముందుకు వెళ్ళలేక కొంత ఇబ్బందులు ఎదురై కొద్ది రోజులకే దాన్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో దాని తర్వాత రైతు పంట అనే పేరుతోటి రైతులు పండించిన పంటలు, అదేవిధంగా చిరుధాన్యాలు, సామలు, కొర్రలు, ఊదలు, అండుకొర్రలు, అరికెలు ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా. సో కాదర్వల్లి గారు వీళ్ళందరూ దాని గురించి బాగా చెప్పడం వల్ల చాలామందికి ఆసక్తి ఉంది. సో అలా రైతులు పండించిన బియ్యం కానీ, ఈ చిరుధాన్యాలు కానీ, ఇంకా రైతుల ఉత్పత్తులు కానీ కొన్ని తీసుకొచ్చి స్టోర్లలో పెట్టి వాటికి కావాల్సిన వాళ్ళకి తీసుకునే విధంగా నల్గొండ, మిర్యాలగూడ ఇలాంటి పట్టణాల్లో కొన్ని స్టోర్స్ ఏర్పాటు చేశాము. సో కొంతకాలం బాగానే నడిచినా అంత లాభదాయకంగా లేదు. కొంత అనుభవం మాత్రం మిగిలింది, నష్టం కంటే ఎక్కువ అనుభవం మిగిలింది. సో అలా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతోటి చేస్తూ 2017లోనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. యూట్యూబ్ ఛానల్ కంటే ముందు ఒక న్యూస్ యాప్ తీసుకొచ్చాము. లోకల్గా ఉండే వార్తలని అందించడం కోసం ఒక షార్ట్ న్యూస్ యాప్ ఒకటి తయారు చేయించాం. కొద్ది రోజులకి దాంట్లో రెవెన్యూ మోడల్ అర్థం కాలేదు, దాన్ని నడపడం కొంత కష్టమైంది. దానివల్ల దాన్ని క్లోజ్ చేసి అదే పేరు తీసుకొని యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి లోకల్గా ఉండే రాజకీయ నాయకుల వీడియోలు అవి చేయడం మొదలుపెట్టాం. సో అలా 2017లోనే యూట్యూబ్ జర్నీ మొదలైంది. అంటే ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచనలోంచి ఏదో చేస్తున్నప్పుడు యూట్యూబ్లో మొదలయ్యాం. పర్వాలేదు, కొంత వ్యూస్ వచ్చాయి. మేము చేస్తున్న కంటెంట్కి మేము అనుకున్న దానికంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. సో యూట్యూబ్లో ఇక్కడ వ్యూవర్స్ ఉన్నారు, మంచి కంటెంట్ ఇస్తే వాళ్ళకు అర్థమయ్యేలాగానో వాళ్ళకు ఆసక్తి కలిగే విధంగా మనం ప్రజెంట్ చేస్తే ఇక్కడ వ్యూస్ వస్తాయి అనేది ఒక నమ్మకం అయితే అప్పుడే కలిగింది. సో దాని నుంచి మెల్లమెల్లగా యూట్యూబ్లోనే 2-3 ప్రయోగాలు చేశాము. ఏది కూడా అనుకున్నంతగా ఎఫర్ట్ పెట్టలేక, ఎందుకంటే ఆల్రెడీ ఒకవైపు జాబ్ చేస్తూ దీన్ని ఒక సైడ్ పనిగా పెట్టుకున్నాం కాబట్టి పూర్తి స్థాయిలో చేయలేదు.
పర్వాలేదు, కొన్నిట్లలో అనుభవాలు వచ్చాయి, కొన్నిట్లలో ఫెయిల్ అయ్యాము, కొన్నిట్లలో సక్సెస్ అయ్యాము. అట్లా వస్తూ వస్తూ 2020లో జనవరిలో ఈ రైతుబడి పేరుతోటి, తెలుగు రైతుబడి అనే పేరుతోటి యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాం. ఇది వ్యవసాయానికి సంబంధించిన ఛానల్. అప్పటికే వేరే 1-2 ఛానల్స్ ఉన్నాయి, అవి అంతంత మాత్రమే నడుస్తున్నాయి. దీన్ని మొదలుపెట్టిన రోజు కూడా ఇంతమంది రైతులకు ఇంత సమాచారం అవసరం ఉంటుంది, ఇంత బాగా వెళ్తుంది అన్న అంచనా అయితే లేదు ఆ రోజు మాకు. కాకపోతే రైతులకు సమాచారం ఇస్తూ వాళ్ళకి కూడా ఎంతో కొంత వ్యూవర్షిప్ వస్తుండొచ్చు. మనకి ఒక 20,000 మంది సబ్స్క్రైబర్స్, 30,000 మంది సబ్స్క్రైబర్స్ వస్తారు కదా. వచ్చిన తర్వాత వాళ్ళకు ఉపయోగపడే విషయాలు మనం చెప్తూ వెళ్తే మనకు ఒక పని ఉంటుంది, ఎంతో కొంత ఉపాధి కూడా దొరికినట్టుగా అవుతుంది, 10 మందికి పనికొచ్చే పని అవుతుందన్న అంచనాతో దీన్ని మొదలుపెట్టాను. కానీ మొట్టమొదటి వీడియోనే చాలా బాగా వెళ్ళింది. అలా 4-5 వీడియోలు చేస్తూ ఉంటే ప్రతి వీడియో కూడా చాలా బాగా వెళ్తూ వస్తుంది. సో ఎందుకు ఇలా వెళ్తుంది అని ఆలోచించినప్పుడు సమాచారం అవసరం ఉంది ఏమో రైతులకి అని అనిపించింది అనమాట. సో దాని నుంచి దీన్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి పనిచేయాలి అనేది. అంతలోనే కోవిడ్ కూడా వచ్చింది 2020 మార్చిలో. కోవిడ్ టైంలో ఇంకా ఈ ఉద్యోగం ఇంకెన్నాళ్ళు చేస్తాము, ఎదుగు పొదుగు లేకుండా ఉంది. ఏ మేనేజ్మెంట్ ఏ సంస్థలో మీడియాలో పనిచేసినా ఆయా సంస్థల యాజమాన్యాల ఇష్టాయిష్టాలకు అనుకూలంగా పనిచేయాలి, సంతృప్తి తక్కువైపోయింది. సో అటు నేను చాలాసార్లు ఫేస్బుక్లో అక్కడిక్కడ కూడా రాసుకున్నాను అనమాట. ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని ఈ వేతనాన్ని పని ఆపిన మరునేలని పర్సు ఎక్కిరిస్తుంది అని రాసుకున్నాను అనమాట. అంటే వర్క్ సాటిస్ఫాక్షన్ లేదు, కనీసం పెద్ద పెద్ద జీతాలు ఏమైనా ఉన్నాయంటే పర్సు సాటిస్ఫాక్షన్ కూడా లేదు. సో ఆ రెండింటిని వెతుక్కుంటూ చేస్తున్న అనేక ప్రయత్నాల్లో ఈ రైతుబడి అనేది కూడా ఒకటి. సో అలా రైతుబడి 2020 జనవరిలో మొదలైంది. జూన్ నెలలో, మేలో నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను. జూన్ నుంచి పూర్తి స్థాయిలో దీని మీద గత 5 సంవత్సరాలుగా దీని మీద వర్క్ చేస్తున్నాను. మీ ఛానల్కి రైతుబడి అనే పేరు ఎందుకు పెట్టారు? రైతుబడి అనే పేరు ఎందుకు పెట్టామంటే, నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగాను. మా అమ్మ నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు నేను చిన్నప్పుడు. నాన్న లేరు ఇప్పుడు. అయితే నేను వ్యవసాయం చేయలేదు. నన్ను మా అమ్మ నాన్న వ్యవసాయ పనుల దగ్గరికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను ఒక్కడనే కొడుకుని, అంటే ఒక్కడినే, అసలు ఇంట్లో ఉన్న సంతానమే ఒక్కడిని అనమాట. మా చెల్లి ఉండే చిన్నప్పుడు చనిపోయింది, లేదు. సో అమ్మ నాన్న ఎట్లున్నా ఉన్నప్పుడు ఎట్లా ఉంచుతారు, గారవంగా పెంచుతారని అంటారు కదా. నన్ను వ్యవసాయ పనుల దగ్గరికి రానివ్వడం కానీ, వ్యవసాయ పనులు నాకు చెప్పడం కానీ చేయకపోయేది. నాకు ఆసక్తితో నేను సరదాగా వెళ్ళేవాడిని తప్పితే వాళ్ళు ఏం చెప్పలేదు. అలా నాకు వ్యవసాయం అంటే చూడడం తప్ప చేసిన అనుభవం లేదు ఏ దశలో కూడా. ఇంకా నేను డిగ్రీ అట్లా వచ్చేసరికి మా వాళ్ళు అంటే వాతావరణ పరిస్థితులు, నీటి సౌకర్యం లేకపోవడం, ఇలాంటి కారణాలతోటి వ్యవసాయాన్ని ఆపేశారు. అట్లా వ్యవసాయం కుటుంబంలో పుట్టి పెరిగిన నేపథ్యం ఉంది కానీ వ్యవసాయం చేసిన అనుభవం లేదు. కాకపోతే సో నేనేమీ చెప్పలేను, కానీ నా వృత్తి జర్నలిజం. సో నేను 12 సంవత్సరాలు పనిచేసింది ప్రశ్నించడం. సో ఆ ప్రశ్న ఏదో రైతులకు వేద్దాము, వాళ్ళ అనుభవాలను బయటికి తీద్దాము. నేనేమీ చెప్పలేనప్పుడు రైతులు చెప్తారు. వాళ్ళకు నన్ను ప్రశ్నించడం ఒకటి నాకు తెలుసు. సో ఏ ప్రశ్న వేయాలి, వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లోంచి కొత్త ప్రశ్నని ఎలా వెతుక్కోవాలి, ఆ వచ్చిన సమాధానం ఇంకెవరికైనా అర్థం కాకపోతే మనం ఎలా వివరించి చెప్పాలి, ఇది మన పని. సో వాళ్ళే చెప్తుంటారు. ఎవరు చెప్తారు ఇక్కడ పాఠాలు? రైతులే చెప్తారు. కాబట్టి రైతుబడి అని పెట్టామన్నమాట. సో తెలుగు రైతులందరికీ ఉపయోగపడుతుంది, మన భాష తెలుగు కాబట్టి తెలుగు కూడా ఉంటే ఇంకా బాగుంటుందేమో అన్నట్టుగా తెలుగు రైతుబడి అని పెట్టుకున్నాము. అది అన్నట్టుగానే రైతులు ఇప్పటికీ 100,000 మంది రైతుల్ని కలిసాము. వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాల్ని చెప్తున్నారు, చాలామంది సహకరిస్తున్నారు. అందరి సహకారంతో చాలామందికి ఉపయోగపడే సమాచారం అందిస్తున్నందుకు సంతృప్తిగా ముందుకు సాగుతున్నాం. మీ వీడియోస్ ఎంత బాగుంటాయో, మన అబ్బాయి మనలో ఒకళ్ళలాగా రైతులు కూడా అనుకునేలాగా. మీ వీడియో చూడగానే అందరినీ ఎక్కువగా అట్రాక్ట్ చేసేది టవలే అనుకుంటాను. కండువా, తువ్వాలు, తుండు, ఇలా చాలా పేర్లు ఉన్నాయి కదా. ఎవరైనా చెప్పారా రైతులకి సింబాలిక్గా ఇది వేసుకుంటే బాగుంటుంది అని? కానీ ఎవరు చెప్పలేదు. స్టార్టింగ్లో వేసేవాడిని కాదు నేను కూడా. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత అప్పుడప్పుడు అంటే రైతులు సాధారణంగా ఈ టవల్, తువ్వాల, తుండు ఇవన్నీ ఎందుకు వేసుకుంటారు దీన్ని అంటే, వాళ్ళు ఎండకు పని చేస్తుంటారు, తుడుచుకోవడానికి కానీ, లేదా కొద్ది ఎండకు ఉన్నప్పుడు కట్టుకోవడానికి కానీ ఇలాంటి అవసరాలుగా వాడుతుంటారు. మనం కూడా రైతుల దగ్గరికి వెళ్తున్నాము, ఎండలోనే పని చేస్తున్నాము, వాళ్ళతో ఉన్నంతసేపు అయినా మనకు చెమట వస్తుంది, మనము తుడుచుకోవడానికి కర్చీఫ్లో ఇవో వాడటం కంటే ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది కదా అని 1-2 సార్లు అలా అనుకోకుండా వేసుకున్నప్పుడు ఇది బాగుంది, ఇలాగే వేయండి అని 1-2 కామెంట్లు కనిపించాయి అనమాట. సో మనకు ఉపయోగకరంగా ఉంది, చూడడానికి వ్యవసాయంలో పనిచేస్తున్నాం కాబట్టి, పొలాల మధ్యనే కూర్చొని వీడియోలు చేస్తున్నాం కాబట్టి సింబాలిక్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో వేసుకున్నాము. సో 1-2 సార్లు వేసిన తర్వాత ఎక్కువ మంది కంటిన్యూ చేయమన్నారు కాబట్టి చేస్తున్నాం.
అయితే అందరూ ఇప్పుడు కలర్స్ గురించి సజెస్ట్ చేస్తుంటారు చాలామంది. ఇది వైట్ వేసాం కదా, కొన్నిసార్లు గ్రీన్, ఎక్కువగా గ్రీన్ వేస్తుంటాం పొలాల మధ్యలోకి వెళ్ళినప్పుడు. ఒక్కోసారి రెడ్ టవల్ కూడా, ఎర్ర టవల్ కూడా వేస్తుంటాం. ఎందుకు అలా వేస్తున్నామంటే ఆ రోజుకి మనం వేసుకున్న డ్రెస్సును బట్టి కెమెరాకి ఏది అందంగా కనిపిస్తుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏముంది అనేది చూసుకొని వేసుకుంటాం. కొంతమంది అన్న ఎప్పుడు మీరు గ్రీనే వేయండి, లేకపోతే ఎప్పుడు రెడ్డే వేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో వాళ్ళందరూ చెప్పింది కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం. కాకపోతే ఆయా సందర్భాలకు ఏది బాగుంటుందో దాన్ని వేసుకుంటూ వెళ్తున్నాం. పర్టికులర్ ఇదే వేయాలని ఏమీ లేదు. మా కార్లో 2-3 ఉంటాయి. ఆ రోజుకి అక్కడికి ఏ సిచ్యువేషన్కి ఏది బాగుంటుందో చూసి అది వేసుకుంటాం అనమాట. రాజ్, అసలు వ్యవసాయదారులకు కావచ్చు, కొత్తగా వ్యవసాయంలోకి రావాలి అనుకునే వాళ్ళకి మీ ఛానల్ ఒక వికీపీడియా. మీ ఛానల్ ఓపెన్ చేస్తే అసలు అది ఉంది, ఇది లేదు అనేది లేదు. అన్ని పంటల గురించి ఉన్నాయి, డైరీ ఫార్మ్స్ గురించి ఉంది, కోళ్ల ఫార్మ్స్ గురించి, ఇలా ఎంతో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ఛానల్లో ఉన్నాయి. బట్ అందులో నేను 2 విషయాలు గమనించాను. ఎక్కువగా రైతుల విజయగాథలే అందులో ఉన్నాయి. అసలు అన్నదాత అనగానే కష్టాలు, కన్నీళ్లే ఎక్కువగా ఉంటాయి కదా, అదొకటి నాకు కనిపించలేదు. అంటే ఈ పంట పండిస్తే ఈ నష్టము, ఇది వెయ్యకపోవడం మంచిది లాంటిది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మంచిదేమో అనిపించింది. ఇంకొకటి, మహిళా రైతులు నాకు ఎక్కువగా కనిపించలేదు. ఎందుకంటారు రాజ్? 2 ప్రశ్నలు వేశారు మీరు. ఎక్కువ సక్సెస్ స్టోరీసే కనబడుతున్నాయి, ఫెయిల్యూర్ స్టోరీస్ లేవు అని. విజేతలు చెప్తేనే వింటారు చాలామంది, ఓడిపోయిన వాళ్ళు చెప్తే వినడానికి ఎవరు ముందుకు రారు. సో ఆ కారణంతో ఎక్కువ వీడియోలు చేయలేకపోయాం. చేసాము. మా ఛానల్లో కొన్ని వందల వీడియోలు చేస్తే అందులో ఒక 10% ఫెయిల్ అయిన వారి అనుభవాలు కూడా ఉంటాయి. ప్రకృతి వ్యవసాయం చేసి ఆ పంటను అమ్ముకోలేక ఆపేసిన వాళ్ళని చాలామంది, కనీసం ఒక 10 మందితో మేము మాట్లాడించాం. కానీ వాటికి తక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. ఎందుకంటే మన థంబ్నెయిల్ ఉన్నది ఉన్నట్టుగానే పెడతాం. అంటే మేము ఈ పంటలో పండించాము, అమ్మలేకపోయాం, అదే పెడతాం అనమాట. ఆ టైటిల్ కూడా అలాగే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే దాన్ని చూడగానే ఇందులో మనకి ఏం పనికి వస్తుందిలే అని చెప్పేసి దాన్ని స్కిప్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. లేదు 4 ఎకరాల్లో టమాటా వేసానంటే అప్పుడు చూస్తారు, అంటే ఈయన టమాటా వేస్తే ఎలా పండించారు, ఏమొచ్చింది అని. ఇంకా లేదు, ఇంకా బాగా డబ్బులు వచ్చిన సందర్భం ఏదైనా ఉంటే ఎకరంలోనే 1 లక్ష రూపాయలు వచ్చాయని పెడితే అప్పుడు ఇంకెక్కువ మంది చూస్తారు. కానీ అన్నిసార్లు అలాగే పెట్టాలి అని అంటే సాధ్యం కాదు, అది పెట్టకూడదు కూడా. ఎందుకంటే ఒక 12 సంవత్సరాలు బాధ్యత గల జర్నలిస్ట్గా పనిచేసినాము, మన సమాజం మీద ఒక బాధ్యత ఉంది అన్న భావనలో ఉంటాం. మిస్లీడింగ్ లాగా ఉండకూడదు, ఉన్నది ఉన్నట్టే వాస్తవానికి దగ్గరగానే ఉండాలి. లోపల అంశం ఏది ఉన్నదో మనం పెట్టే థంబ్నెయిల్లో కానీ కనపడే టైటిల్లో కానీ అదే అంశం ఉండాలి. ఆ వీడియో స్టార్టింగ్లో కూడా లోపల ఏం చెప్పబోతున్నాం అనే విషయాన్ని చెప్పాలి అనేది మనం పెట్టుకున్న ఫండమెంటల్ అన్నమాట. సో దాన్ని ఫాలో అవుతూ వెళ్తుంటాము. సో అలా ఫెయిల్ అయిన వారి స్టోరీస్ చాలాసార్లు చెప్తున్నాము. వాళ్ళు చూడడం తక్కువగా చూస్తున్నారు. సో తక్కువగా చూస్తున్నప్పుడు ఇంకెక్కువ అదే అంశాన్ని చెప్పాలన్న ఆసక్తి సాధారణంగా ఉండదు. అందుకని కొంత తక్కువ మొత్తంలో చెప్తాను. ఇంకొకటి ఏంటి అంటే, ఫెయిల్ అయిన వాళ్ళని మనము అడిగినప్పుడు వాళ్ళు చాలామంది చెప్పడానికి కూడా ముందుకు రారు. ఇప్పుడు ఒక పౌల్ట్రీ ఫామ్ ఉంది అనుకోండి, లేదా ఒక డైరీ ఫామ్ ఉంది అనుకోండి, లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరు కామెంట్లు పెడతారు కింద ఫెయిల్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి అని, కానీ ఆ ఫెయిల్ అయిన వారు ఎక్కడున్నారు, వాళ్ళలో ఒకరిని అడ్రస్ కానీ ఒక ఫోన్ నెంబర్ కానీ ఇచ్చే ప్రయత్నం ఎవరు చేయరు. ఎందుకు అంటే, ఫెయిల్ అయిన బాధలో ఉన్న వాళ్ళు ఇప్పటికే ఫెయిల్ అయింది కాక ఇంకా మళ్ళీ ఓడిపోయాము, ఎట్లా పోయామని చెప్పాలా మేము అన్న అసంతృప్తిలో ఉంటారన్నమాట చాలా ఎక్కువ మంది. ఫెయిల్ అయ్యి గెలిచిన తర్వాత ఆ అనుభవాన్ని చెప్పడానికి, గతంలో ఇలా ఫెయిల్ అయ్యామని చెప్పడానికి చాలామంది ముందుకు వస్తారు. సో అందువల్ల కూడా కొంతమంది ఇన్ఫర్మేషన్ దొరక్క కూడా మేము చేయలేకపోతున్నాం. ఇప్పటికి కూడా రెడీగానే ఉన్నాం. వ్యూస్ రానంత మాత్రాన చేయకూడదు అనేది కాదు, మేము వ్యూస్ కోసం మాత్రమే పని చేయడం లేదు. ఎందుకంటే వ్యూస్ కోసమే చేయాలంటే ఇంకా చాలా చేయొచ్చు. దానికి మ్యూజిక్ వేసి రంగులద్ది హంగులు పూసి ఏవేవో చేయొచ్చు. అలా చేయాలన్న ఉద్దేశంలో లేవు. వాస్తవాన్ని వాస్తవంగా చూపెట్టాలి, అవసరం ఉన్నవాళ్ళు మాత్రమే చూడాలి, అనవసరమైన వాళ్ళు చూడకూడదు, సమయం కూడా వృధా చేసుకోకూడదు. అలాగే వ్యూస్ రాని వీడియోలు, అంటే పంటకు నష్టపోయిన వీడియోలు పెడుతున్నప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నది 100 మంది విన్నా 1000 మంది విన్నా అందులో ఎవరికైనా ఉపయోగపడితే అది కూడా మాకు సంతోషం కలిగించే అంశమే. కాబట్టి అది చెప్పడానికి కూడా రెడీగానే ఉన్నాం. మేము వెళ్తున్న ప్రయాణంలో మాకు కలిసిన వాళ్ళని, మాకు తారసపడిన వాళ్ళందరి అనుభవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇది చెప్పాలి అది చెప్పకూడదు అనేది ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే వ్యవసాయంలో కష్టాలే ఎక్కువగా ఉంటాయి, నష్టాలు ఎక్కువ సార్లు వస్తూ ఉంటాయి. అయితే ప్రతి సందర్భంలో ఇక్కడ మేము కష్టాలో నష్టాలో చెప్పాలి, లాభాలో చెప్పాలనేది మా ఉద్దేశం కాదు, అనుభవాలు చెప్పాలన్నది మాత్రమే మా ప్రధానమైన అంశం. సో ఆ లైన్ మీదనే వెళ్తున్నాం. ఈ చాలామంది ధర్నాలు చేస్తూ ఉంటారు, రాస్తా రోకోలు చేస్తూ ఉంటారు, అంటే పంటకు ధర రాలేదని చెప్పేసి. అది కవర్ చేయడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది. సో వాళ్ళ కోసం పోరాడడానికి ప్రజా సంఘాలు ఉన్నాయి. సో దాన్ని మేము కవర్ చేయలేం.
మేమేం చేస్తాం, వ్యవసాయమే కావచ్చు మేము చెప్పేది, కానీ రైతు పంట పండించిన అనుభవమో, పంట అమ్ముకున్న అనుభవమో, దిగుబడి తీసిన విధానమో, సో ఇలాంటి అంశాలు చెప్పడానికి ఒక లైన్లో వెళ్తున్నాం. మా లైన్ని డిస్టర్బ్ చేయడానికి చాలామంది అప్పుడప్పుడు ఇది కూడా చూపించండి, అది కూడా చూపించండి అని ప్రయత్నం చేస్తుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం డిస్టర్బ్ చేయడం కాదు, కానీ మేము అటు డీవియేట్ అయిపోతే ఇంకా రోజు అదే పనిలో వెళ్ళాల్సి వస్తుంది. ఆల్రెడీ ఆ పని చేయడానికి చాలా వ్యవస్థలు ఉన్నాయి, చాలా వేదికలు ఉన్నాయి. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మా పని మేము చేస్తున్నాం. ఇదొకటి. మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, మహిళా రైతుల సంఖ్య. వాస్తవానికి మహిళా రైతులు పురుషులు వ్యవసాయంలో ఎంత సంఖ్యలో ఉన్నారో మహిళలు కూడా అంతే సంఖ్యలో ఉన్నారు. అంటే ఒక ఇంట్లో భర్త వ్యవసాయం చేస్తున్నారు అని అంటే ఆయన భార్య సహకరించే విధానాన్ని బట్టి ఆ వ్యవసాయం సక్సెస్ అయి ఉంటుంది ఖచ్చితంగా. అంటే ప్రతి పనిలో, అంటే ఒక చెప్తుంటారు కదా సామెతలు, ఒక మగాడి విజయం వెనుక ఖచ్చితంగా మహిళ ఉంటుంది అని చెప్పేసి. వ్యవసాయంలో కూడా 100కు 100%. ఒక ఊర్లోకి వెళ్తే ఆ ఊరు వ్యవసాయంలో చాలా అద్భుతమైన ఊరు. ఒక అతను వచ్చి అడిగారంట, ఏంటి మీ ఊరు వ్యవసాయంలో ఇంత బాగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది, ఎట్లా సాధ్యమవుతుంది మీకు, తరతరాలుగా మీరు ఇలా సక్సెస్ఫుల్గా ఎలా ఉండగలుగుతున్నారు అని అంటే, మీ ఇల్లాలు ఇంట్లో ఉండొచ్చు, మా ఇల్లాలు ఎప్పుడు పొలంలోనే ఉంటుంది, మేము ఎక్కడ బయట ఏం చేసినా మా వాళ్ళు వ్యవసాయాన్ని చూసుకుంటుంటారు, అందుకని మేము సక్సెస్ కాగలుగుతున్నాం అని. అంటే వ్యవసాయంలో మహిళల పాత్ర చెప్పడానికి. కాకపోతే ఏంటంటే ఈ ఇంటర్వ్యూల ముందు మాట్లాడడానికి వచ్చినప్పుడు, లేదా ఒక సక్సెస్ని పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ అనుభవాన్ని చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఎప్పుడు కెమెరా వెనుకగానే ఉంటారు. మా సార్ మాట్లాడతారంటారు, మా ఆయన మాట్లాడతారంటారు, వాళ్ళు ముందుకు రారు ఎక్కువ మంది. సో అంతే తప్ప మనకు ఇప్పటివరకు తారసపడిన వాళ్ళు చాలామందిని చేశాము. ఎవరైనా కాంటాక్ట్ అయ్యే వాళ్ళలో కూడా వీళ్ళే ఎక్కువ మంది మా దగ్గర ఈ పంట ఉంది, మా ఇన్ఫర్మేషన్ చెప్పండి, లేకపోతే ఇది అని చెప్పేసి వస్తుంటారు. మేము వెళ్తున్న ప్రయాణంలో ఎక్కువ మంది ఎవరు వస్తే వాళ్ళని చేసుకుంటూ వెళ్తున్నాం. వీళ్ళని చేయాలి, వీళ్ళని చేయకూడదు అనేది అయితే ఉద్దేశం లేదు. మీరు ఎన్నో వీడియోస్ చేశారు కదా, అందులో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వీడియో ఏదైనా ఉందా? అంటే టాపిక్ ఏదైనా ఉందా? ఏదైనా దీన్ని చూడగానే అరే మనం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని ఏదైనా అనిపించిందా? అలా అంటే అలా ప్రత్యేకంగా చెప్పడం అనేది అంత ఈజీగా సాధ్యం కాదు. ఎందుకు అని అంటే 100,000 మందిని కలిసాము, అనేక అంశాలు అద్భుతంగా అనిపించాయి, ఆశ్చర్యాన్ని కలిగించాయి. కాబట్టి వాటిల్లోంచి కొన్నింటిని వేరు చేసి చూడడం, అంటే కొన్ని అని చెప్పినప్పుడు చెప్పొచ్చు, ఒక్కటి మాత్రమే చెప్పండి అని అన్నప్పుడు సాధ్యం కాదు. సో అనేక అంశాలు ఉంటాయి. ఒక రైతు తక్కువ భూమిలోనే ఎక్కువ పంట పండించలేకపోవచ్చు, కానీ పండించిన దాన్ని అమ్ముకునే తీరులో ఎక్కువ ఫలితాన్ని పొందుతుంటారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎంతోమంది చేస్తున్న విధానాన్ని కొత్తగా చేసి ఖర్చు తగ్గించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సో కేవలం పంటని మాత్రమే ఎందుకు అమ్మాలి, ఈ పంటని ఒక ప్రొడక్ట్గా మార్చి అమ్ముకుంటే బాగా లాభం వస్తుంది కదా అని చెప్పేసి ఒకరు అనుకుంటారు. సో ఇలా అనేక మంది ఉంటారు. ఒక్కటి మాత్రమే చెప్పాలంటే కష్టం, అంటే సాధ్యం కాదు కూడా. ఉదాహరణకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలని అనుకుంటే, ఒక రైతు షేక్ బాషా గారని నల్గొండ జిల్లాలో వరిలో వెదజల్లే పద్ధతిలో, వెదజల్లేడానికంటే ముందు ట్రాక్టర్ తోటి సీడ్ డ్రిల్ అనే ఒక యంత్రం ద్వారా పొడి దుక్కిలోనే వరి విత్తనాలు వేయడం. అంటే బురద పొలంలో నారు పోసి నారు తీసి నాట్లు పెట్టే విధానం చాలామందికి తెలుసు, కానీ తను పొడి దుక్కిలోనే, అంటే నీళ్లు పెట్టకముందే వరి విత్తనాలు వేసి నీళ్లు పెట్టడం అనమాట. సో ఆ విధానంలో చేసి ఖర్చు తగ్గించుకున్నారు. ఈ నాట్లకు కూలీల కొరత అనేది ప్రధానంగా రైతులను వేధిస్తున్న సమస్య. ఆ సమస్యకు కూడా తను కొంత పరిష్కారంగా కనుగొన్నారనమాట. అంటే కూలీలతో అవసరం లేకుండా వరి పొలం సాగు చేయొచ్చు అనేది. సో దాన్ని చూపించినప్పుడు కొన్ని వేల మంది ఆయన విధానాన్ని ఇప్పుడు ఫాలో అవుతున్నారు. సో అలాంటి అంశం ఆయన అనుభవంలోకి తీసుకొని దాన్ని చేసుకోవడం వల్ల కొంతమంది కొత్తదనం. సో అట్లా కొంతమంది ఫుడ్ ప్రాసెసింగ్. ఒక రైతు ఉన్నారు ఇక్కడ జైరాబాద్ ప్రాంతంలో, డ్రాగన్ ఫ్రూట్ అది సాగు చేస్తుంటారు. ఎక్కడి నుంచో యూకేలోనో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఎంఎస్ చేసి వచ్చేసి వ్యవసాయంలో చేయాలని చెప్పేసి కొత్త పంటని ఎంపిక చేసుకొని డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని దాని మీద బాగా, అంటే యంగర్స్ ఏం చేస్తారు వ్యవసాయం అని అనుకుంటాం కదా, చాలా అద్భుతంగా చేశారు, మంచి దిగుబడి తీశారు, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఇంకొక అతను అల్లనేరేడు పంటని నేను పంట మాత్రమే ఎందుకు అమ్ముకోవాలి, దాన్ని ఒక జ్యూస్ లాగా చేసి బాటిల్స్ చేసి అమ్ముకుంటే బాగొస్తుంది కదా అని చెప్పేసి 7-8 ఏళ్ళు కష్టపడి అనంతపురం జిల్లాలో ఆయన ఉంటారు, మారుతి ప్రసాద్ గారని. సో వారు చేసుకున్న దాంట్లో వచ్చేసి చాలా మంచి పంటని వాల్యూ యాడ్ చేసుకొని అమ్ముకుంటున్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ఇలాంటి కథలు చెప్పాలి కదా, అలాంటి వాళ్ళవే వింటారు చాలామంది. సో అందుకని 1-2 అని కాదు. నల్గొండ జిల్లాలో జల్లా పుండరీకం గారు అని ఉన్నారు, ఎక్కడో బయట విదేశాల్లో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. ఇప్పుడు వచ్చేసి ఊళ్ళో పట్టు పురుగులు పెంచుకుంటున్నారు. పట్టు పురుగులు పెంచుకుంటూ కూడా సంతృప్తి పొందగలిగినంత సంపాదన ప్రకృతి మధ్యన వాళ్ళ వ్యవసాయ భూముల్లో చేసుకుంటూ నేను హ్యాపీగా ఉన్నానంటారు. ఆయనతో కూడా చాలాసార్లు నేను కనీసం ఒక 5-6 వీడియోలు చేశాను. అంటే ఒకసారి ఆయన స్టోరీ అంతా చెప్పాం, దశల వారీగా పట్టుపురుగులు పెంచడం ఎలా అని చూపించాం. సో అలాంటివి చూపించినప్పుడు అంటే మట్టి అంటని వ్యవసాయం ఇది అని అంటారు ఆయన. పట్టుపురుగుల పెంపకం అనేది మట్టి అంటని వ్యవసాయంగా చెప్తారు. సో ఇంకొక రైతు అంటాడు,
నేను మొక్కలతో మాట్లాడతాను, ఆ మొక్కలు నాకేం కావాలో అవి చెప్తాయి, నాకేం కావాలో నేను మొక్కలకు చెప్తాను అని చెప్పేసి అంటారు. అంటే అలాంటి వాళ్ళని చూసినప్పుడు నిజంగా మొక్కలతో మాట్లాడడం అంటే గొంతుండి శబ్దం చెవులకు వినిపిస్తేనే ఎంత మాట కాదు ప్రేమ, కదా. ఎంత అనుబంధం కదా. అట్లా అనిపిస్తుంది అనమాట. అలాంటి వాళ్ళని చూస్తే అవును కదా, నాకు అర్థం అవుతుంది, ఆ మొక్క నాతో మాట్లాడుతుంది, నాకు చెప్తుంది నాకు ఇది కావాలి అని. సో నేను మొక్కకి అది ఇచ్చేసి నాకు ఇది కావాలి అని చెప్తాను, ఆ పండో పలమో పువ్వో ఏదో ఒకటి నాకు కావాల్సింది తిరిగి ఇస్తుంది, అలా నేను తీసుకుంటానని కొంతమంది చెప్తుంటారు. సో వ్యవసాయంలో కష్ట నష్టాలు ఎలా ఉన్నాయో విజయాలు కూడా అలాగే ఉన్నాయి. సక్సెస్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనేది తెలుసుకుంటూ ముందుకు పోతే ఖచ్చితంగా వ్యవసాయం లాభము ఉంది, కష్టము ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి మీద ఆధారపడిన అంశం కాబట్టి ఎండను ఎదిరించాలి, వానను తట్టుకోగలగాలి, ప్రకృతి వైపరీత్యాలన్నిటిని తట్టుకొని నిలబడినప్పుడే వ్యవసాయం సక్సెస్ అవుతుంది. కాబట్టి అన్నీ ఉంటాయి ప్రతి పనిలో ఉన్నట్టే, కాకపోతే వ్యవసాయం మాత్రం కొంత ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రకృతి మీద ఆధారపడిన అంశము, ప్రకృతితో ముడిపడిన అంశము, ప్రకృతి ఎప్పుడు ఏ విధంగా స్పందిస్తుందో తెలియదు, ప్రతిస్పందనకు కూడా రైతు బాధ్యుడు అవుతారు. కాబట్టి ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. తెలుగు రైతుబడి ఛానల్ ఓపెన్ చేస్తే వందల వీడియోస్ కనిపిస్తున్నాయి. అయితే వాటిలో ఎక్కువ వైరల్ అయిన వీడియో, విపరీతంగా జనాన్ని ఆకర్షించిన వీడియో ఇది. ముఖ్యంగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన వీడియో ఏంటి? దాంట్లో ప్రత్యేకత ఏంటి? సర్ప్రైజ్ అయిన వీడియో అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. అన్ని వీడియోలు యావరేజ్గా వెళ్తుంటాయి. మాకు యాక్చువల్గా చెప్పాలంటే కొన్ని వీడియోలు బాగా పర్ఫామ్ చేస్తాయి. చేపల పెంపకము, కోళ్ళ ఫామ్ వంటి వీడియోలు చేస్తున్నప్పుడు, తర్వాత డ్రాగన్ ఫ్రూట్కు సంబంధించి మొదట్లో చేసినప్పుడు అది కొత్త అంశము, కొంత ఎక్కువ మంది దాని మీద ఇంట్రెస్ట్ చూపించడము, దాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి చూపించడము, అట్లా కొన్ని వీడియోలు వెళ్ళాయి. కానీ అవి వెళ్ళాయి కదా అని చెప్పేసి అదే పనిగా అదే కంటెంట్ వెంటపడి పనిచేసే ఆలోచనలో ఏమీ లేము. ఎందుకంటే మనము ఆ వ్యూస్నే పరమావధి ఇదే అనే దాంట్లో ఏమీ పని చేయడం లేదు. మనం వెళ్తున్న క్రమంలో ఎదురవుతున్న రైతుల అనుభవాలను చెప్పడమే మన ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఇలాంటి కంటెంట్ని మాత్రమే వెతుక్కొని వెళ్ళాలి, ఇలాంటి కంటెంట్ని మాత్రమే చెప్పాలనేది లేదు. కొన్ని అంశాలు వద్దు చెప్పకూడదు అని అంటే కంట్రోల్ చేసుకొని ఆపేసిన సందర్భాలు కూడా ఉంటాయి కొన్ని. ఎందుకంటే ఇది చెప్తే ఇది మంచిది కాదేమో, ఈ అంశము ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో ఎవరినైనా తెలిసి తెలియక వాళ్ళు దాన్ని ఫాలో అయితే. సో అలా అని చెప్పేసి కొన్నిసార్లు ఆగిపోతుంటాం తప్ప అన్నీ ఇదే చెప్పాలి ఇదే చేయాలనేది కాదు. కొన్నిట్లలో మేము ఫిల్టర్ చేసుకొని ముందుకు సాగిపోతూ ఉంటాం. రాజేందర్, మనం ఏ పని చేసినా కూడా చివరికి డబ్బు సంపాదనే లక్ష్యం. కనీసం మన కుటుంబం గడవడానికో ఎంతో కొంత దానికోసమే కదా మనం పనిచేసేది. మీ యూట్యూబ్ సంపాదన ఎంత? నాకు సరిపోయేంత. అంతేగాని కనీసం చెప్పరా? అంటే సంపాదన అనే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అవధులు ఉంటాయేమో, కొంతమందికి అవధులు లేని ఆశలు కూడా ఉంటాయేమో. నాకు ఆశ లేదని నేను చెప్పను, నాకు డబ్బు అవసరం లేదని చెప్పకూడదు. ఎందుకంటే నాకు బాధ్యతలు ఉన్నాయి, నాకు కుటుంబం ఉంది, నాకు అవసరాలు ఉంటాయి. నాకేది ఫ్రీగా ఏమీ రాదు, ఎవరు ఫ్రీగా ఏమీ ఇవ్వరు. నేను ఉద్యోగం మానేసి 2020లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఉద్యోగంలో తీసుకుంటున్న మొత్తం కంటే 1-2 నెలల్లోనే ఇంకా ఎక్కువ తీసుకునేంత స్థాయికి వెళ్ళాను. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు 35-40 వేల రూపాయలు వచ్చేవి. అంతకు మించిన సంపాదన నాకు యూట్యూబ్ ద్వారా వచ్చింది. తర్వాత కొంత పెరుగుతూ వచ్చింది. కానీ ఆ తర్వాత అదే స్థాయిలో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే వ్యూస్ పెరుగుతున్నాయి, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి, కానీ డబ్బులు మాత్రం అంతే స్థాయిలో ఎప్పుడు ఒకే విధంగా కాకపోయినా కొంత హెచ్చు తగ్గులు ఉంటూ దాన్ని దాటకుండా వస్తుంటాయి అన్నమాట. 1,50,000 ఒక్కొక్కసారి 2 లక్షల వరకు వస్తుంటాయి. చాలామంది, నేను కూడా కొంతమంది వీడియోలు చూస్తూ ఉంటాను కదా యూట్యూబ్లో, మాకు అంత వచ్చాయి ఇంత వచ్చాయి అని చాలామంది పెడుతుంటే నేను చాలామంది దగ్గరికి వెళ్ళి మా దానికి ఎందుకు ఇన్ని డబ్బులు జనరేట్ కావడం లేదు, మాకు ఇంత బాగా వ్యూస్ వస్తున్నాయి ఎందుకు జనరేట్ కావడం లేదు అని చెప్పేసి నేను ఒక ఇండివిజువల్ యూట్యూబర్ని. సో ఆల్రెడీ ఇప్పుడు ఇట్లాంటి సంస్థలు ఏవైనా ఉండి డిజిటల్ మీడియాలో ఎక్కువ ఛానల్స్ రన్ చేస్తున్న వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసి ఉంటారు కదా, వెళ్ళి అడిగితే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు తప్ప ఎక్కడ సొల్యూషన్ దొరకట్లేదు. అయితే నేను అట్లానే తెలిసిన వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నప్పుడు ఏమైంది అంటే నాకు తెలిసింది ఈ యూట్యూబ్లో వచ్చే ఇన్కమ్ అంతా కూడా అడ్వర్టైజ్మెంట్స్ని బేస్ అయ్యే ఉంటుంది. కాబట్టి ఆ అడ్వర్టైజ్మెంట్స్ మనం వీడియోస్ చూసే వ్యూయర్స్కి ఏ సబ్జెక్ట్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అంటే వాళ్ళ పర్చేజింగ్ కెపాసిటీ,
వాళ్ళు చిన్న చిన్న వస్తువులు కొనగలిగే వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారా, లేదా పెద్ద పెద్ద లగ్జరీ కార్లకు సంబంధించిన ప్రకటనలు, విమానాల టికెట్లకు సంబంధించిన ఫ్లైట్ టికెట్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఇట్లాంటివి ఏవైనా చూసేవాళ్ళు చూస్తున్నారా అనే దాన్ని బట్టి ఆ యాడ్స్ అలాట్ అవుతాయి. ఆ యాడ్స్ అలాట్ కావడాన్ని బట్టి మీకు డబ్బులు రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో మీకు వచ్చేదంతా రూరల్ వ్యూవర్షిప్, పల్లెటూరులలో ఎక్కువ మంది ఉండే రైతులకు సంబంధించింది కాబట్టి వాళ్ళు ఆన్లైన్లో పర్చేజ్ మీద ఎక్కువగా స్పందించరు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిలోంచి కొనుగోలు ఎక్కువగా చేయరు. వాళ్ళు చూసి చూడనట్టుగా వదిలేస్తారు తప్ప వాటికి రెస్పాండ్ అవ్వరు. ఇలాంటివన్నీ అంశాలు బేస్ అయ్యి కూడా ఆ డబ్బులు జనరేట్ అయ్యే అంశం ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏమైనా తక్కువగా వస్తున్నాయేమో అని చెప్పేసి అన్నారు. సో సరే కొన్నాళ్ళు ఆరాటం కొద్దీ దాని మీద ప్రయత్నం చేసి తర్వాత ఈ ఆరాటం మీదంతా మనం ఎంత పోరాటం చేసినా ఇది పెరిగేదేమీ లేదు, సరే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేసి పని చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు మొదట్లో నేను ఒక్కనిగా చేసినప్పుడు నాకు సరిపోయేది సంపాదన. తర్వాత ఏమైంది అంటే మేము ఈ కంటెంట్ని ఇంకా పెంచాలి, ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలి, ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా ఇవ్వాలి అన్న ఆలోచనతోటి స్టార్టింగ్లో నేను ఒక్కడనే పని చేసేవాడిని. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు నేను ఒక్కడనే పని చేశాను. తర్వాత మెల్లగా టీంని పెంచుకున్నాం. ఇప్పుడు ఒకరిద్దరు నాతో పాటు బయటికి వెళ్ళినప్పుడు రావడానికి ఒక కెమెరామెన్, ఒక డ్రైవింగ్ సపోర్ట్, తర్వాత ఎడిటింగ్ సైడ్, ఇట్లా ఒక 5-6 ఉన్నాం ఇప్పుడు మేము. సో వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత వాళ్ళు పని చేస్తున్నప్పుడు వాళ్ళకి మనము శాలరీస్ ఇవ్వాలి కదా. సో అవి సరిపోవడం లేదు. అందుకని కొన్ని ప్రమోషనల్ వీడియోస్ కూడా చేస్తుంటాం అప్పుడప్పుడు. అంటే రైతులకు పనికొచ్చే అంశాలు, వ్యాపారం చేస్తున్న సంస్థలు చాలా ఉన్నాయి. రైతుల మీద వ్యాపారము, పురుగు మందుల కంపెనీలు, ఎరువుల కంపెనీలు, మెషినరీ కంపెనీలు, అనేక రకాల వ్యవసాయంలో వాడే అనేక రకాల ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీలు తయారు చేసేవి. వాళ్ళందరూ వ్యాపారమే చేస్తున్నారు, రైతులు కూడా వాడుతున్నారు. సో ఆ రైతులు వాడుతున్న వాటిలోంచి ఏది బాగుంది, చాలామంది అడుగుతుంటారు మాది ప్రమోట్ చేయండి అని. మేము అందరివి చేయము. రైతులు బాగున్నది అన్నవి అలాంటివి ఏవైనా ఉన్నప్పుడు చేయొచ్చు అన్న అంశం ఉన్నప్పుడు డైరెక్ట్గా మేము ఏది చెప్పం. మాకు రైతు నిజంగా బాగుందంటే రైతుతోటే మాట్లాడిస్తాం, రైతుని అడుగుతాం ఎందుకు బాగుంది, ఎట్లా బాగుంది, ఎలా వాడారు, మీకు ఏం ఫలితం వచ్చింది, ఎట్లా మీరు దాన్ని వినియోగించుకున్నారు అని వాళ్ళని అడిగి చెప్తాం. మీకు అది ఓకే అయితే మాకు ఇది ఓకే అని చెప్పేసి ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం. పర్వాలేదు, మేము సంతృప్తిగానే ఉన్నాం. ఎందుకంటే ఆశకు హద్దు ఉండాలి, మాకైతే హద్దులు ఉన్నాయి. సంతృప్తిగానే ముందుకు సాగుతున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా దీన్ని పెంచాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి. రైతు బడి అనేది ఒక ఛానల్గానే ఉంది. రైతు బడిని ఒక ఛానల్గానే ఎందుకు ఉంచాలి? రైతుల సంఖ్య పెద్దది. వ్యవసాయం అనే అంశం అనంతమైన అంశం, ఎంత చెప్పినా అయిపోదు. నన్నే చాలామంది ఇంకా అది చెప్పండి ఇది చెప్పండి అని అడుగుతుంటారు. నేను ఒక్కరిగా ఎన్ని తిరుగుతా, ఎన్ని చెప్తాం, సాధ్యమైనంత చెప్తున్నాను. అందుకని రైతుబడి వరి, రైతుబడి పత్తి, రైతుబడి మిర్చి, రైతుబడి డైరీ ఫామ్, రైతుబడి పౌల్ట్రీ, ఇట్లా వేరు అంశాలకు వేరు ఛానల్స్ ఎందుకు ఉండకూడదు? సో ఆయా అంశాలకు సంబంధించి రెగ్యులర్గా వాళ్ళ రైతుల అనుభవాలు, అధికారుల ఇంటర్వ్యూలు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ఇలాంటివి ఎందుకు ఇవ్వకూడదు? వ్యవసాయం ఇంత పెద్ద అంశం అయినప్పుడు, ఇన్ని వేల లక్షల మందికి అవసరం ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు? సో దానికోసం ఆలోచిస్తున్నాము. అది కూడా చేయాలన్న ఆలోచనలో ఉన్నాము. సో అలాంటివన్నీ తీసుకొచ్చినప్పుడు ఇంకా టీంని పెంచుకోవాలి. సో మాకు వస్తున్న డబ్బులు సరిపోతాయా, లేకపోతే అప్పుడు ఏ విధంగా మేము ఆదాయాన్ని పెంచుకోవాలనే ఆలోచనలో కూడా ఉండి దాని మీద కూడా పనిచేస్తున్నాం. డిజిటల్ మీడియాలో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంది. కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెడుతున్న వాళ్లకు మీరు ఏదైనా గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? అపారమైన అవకాశాలు ఉన్నాయి డిజిటల్ మీడియాలో. ఎందుకంటే ఇప్పుడు మీకు జర్నలిజంలో ఒక 10-15 సంవత్సరాల పైగా అనుభవం ఉంది. 20 ఇయర్స్ నుంచి పనిచేస్తాను. సో నాకు కూడా దాదాపు 17 సంవత్సరాల అనుభవం ఉంది. టీవీలో పనిచేశాను, ప్రింట్లో పనిచేశాను. మీరు కూడా టీవీలో, ప్రింట్లో పనిచేశారు, డిజిటల్ మీడియాలో కూడా వర్క్ చేస్తున్నారు. నేను డిజిటల్ మీడియాలో. ఒకప్పటితో ప్రింట్ మీడియాను, ఒక టీవీ మీడియాను, ఒక సంస్థను ప్రారంభించాలంటే సాధ్యమయ్యే పని కాదు చిన్న ఉద్యోగులకు, వ్యక్తులకు. ఇప్పుడు డిజిటల్ మీడియా అనేది మనం ఇంట్లో కూర్చొని ఒక యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టవచ్చు, ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయొచ్చు, లేదా ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నిజంగా అనుభవం ఉన్నవాళ్ళు, తమ పని మీద తమకు నమ్మకం ఉన్నవాళ్ళు, సమాజానికి పనికొచ్చే ఒక అంశాన్ని తీసుకొని, చాలామంది మిత్రులు అడుగుతుంటారు, మేము యూట్యూబ్ ఛానల్ పెట్టాలని, లేకపోతే మిత్రమా నాకు ఈ ఆలోచన ఉంది, ఏం చేయమంటావు అని చెప్పేసి చాలామంది సీనియర్లు, జూనియర్లు చాలామంది అడుగుతుంటారు. ఫీల్డ్లో పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా న్యూస్ సైడే ఆలోచిస్తుంటారు అనమాట. టీవీ ఛానల్స్ ఏవే పని చేస్తున్నాయి అవి సైడే ఆలోచిస్తుంటారు. అది కాకుండా కూడా సమాజంలో ఉన్న వ్యక్తులకు రోజువారీ అవసరాల్లో అనేకమైన అంశాలు ఉన్నాయి. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఆరోగ్యపరమైన అంశాల గురించే కావచ్చు, ఆధ్యాత్మికమైన అంశాలే కావచ్చు, వస్త్రధారణకు సంబంధించి రోజువారీ అవసరాలే కావచ్చు, ప్రతిదీ. సో అన్నీ వాళ్ళ అవసరాలు అవి. ఒక మంచి స్కూల్లో పిల్లగాన్ని చేర్పించాలన్న ఆరాటం తల్లిదండ్రులకు ఉంటుంది. ఏది మంచి స్కూలు అని తెలుసుకోవాల్సిన అంశం మీద చాలామంది చాలా రీసెర్చ్ చేస్తుంటారు. అలాంటి ప్రశ్నకు సమాధానం ఇచ్చే విధంగా ఒక ఛానల్ని ఎందుకు తీసుకురాకూడదు?
ఒక హార్ట్ సంబంధించిన ఒక హృదయానికి సంబంధించిన జబ్బు ఏదైనా చేసినప్పుడు మనం ఉంటున్న ప్రాంతంలో హాస్పిటల్స్ మంచివి ఎక్కడ ఉన్నాయని చెప్పడానికి ఒక కరెక్ట్ వెన్యూస్ ఏమీ కనపడవు. మనం తెలిసిన వాళ్ళని ఎవరినో హాస్పిటల్లో రిలేటెడ్ ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళని ఎవరినో అడిగి వెళ్తుంటాం కదా జనరల్గా. అలా కాకుండా ఒక డాక్టర్ సలహాలు సూచనలతో పాటు ఆయా వ్యవస్థల గురించి పరిచయం చేసే పనిని చేపట్టవచ్చు. సో ఇట్లాంటి అంశాలు అనేకం ఉన్నాయి. సో అలాంటివి ఉన్నాయి సమాజంలో, ఆ వ్యక్తులు చాలామందికి అవసరం కూడా ఉంది. కాబట్టి ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అలా వస్తే ఇండివిజువల్గా పనిచేసుకుంటూ సంస్థ సక్సెస్ అయిన తర్వాత, మన పని సక్సెస్ అయిన తర్వాత మనం కూడా మనుషుల్ని, టీంని పెంచుకొని వెళ్ళొచ్చు. చాలా అపారమైన అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అనుకున్నంత ఈజీగా ఏ సక్సెస్ రాదు. కష్టానికి సిద్ధంగా ఉండి త్యాగాలు చేస్తే మనం సక్సెస్ కావచ్చు. ఎందుకంటే రైతుబడి ఈరోజు సక్సెస్ఫుల్గా కనిపిస్తుంది అని అంటే కష్టం చేసామని చెప్పను నేను, కానీ ఇష్టంగానే వెళ్ళాం కాబట్టి కష్టంగా అనిపించలేదు. ఎప్పుడు వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేశాం. రాత్రిళ్ళు పగళ్ళు, ఎండల్లో వానల్లో తిరిగాము. ఎంతోమంది సహకరించారు. కొన్నిసార్లు చేదు అనుభవాలు కూడా ఎదురవుతాయి. అంటే వాళ్ళకి పరిస్థితులు సహకరించకపోతే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేసుకోకుండా తిరిగి వచ్చిన సందర్భాలు ఉంటాయి. సో అవన్నీ ఎన్నెన్నో. ఒక వీడియో బాగా వెళ్తుంది అన్న అంచనాతోటి 100-200 కిలోమీటర్లు ప్రయాణం చేసి తీసుకొస్తే ఆ వీడియో వెళ్ళపోయినా డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ తెల్లారి ఇంకో వీడియోకి మనం వెళ్ళాల్సిందే. సో అలా అన్ని కష్టాలు ఇష్టాలు కలుపుకొని పనిచేస్తూ వెళ్తుంటేనే మనము సక్సెస్ కాగలుగుతాం. ఆంధ్ర, తెలంగాణలో దాదాపు ప్రతి మూలకి మీరు వెళ్తూనే ఉంటారు. తెలుగు రైతుల విజయాన్ని కావచ్చు, వాళ్ళ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ని మీరు ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళారు. ఆ విషయంలో మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అయితే ఈ క్రమంలో, ఈ ప్రయాణంలో మీరు ఎన్నో బిజినెస్లను దగ్గర నుంచి చూస్తున్నారు, వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా. మరి ఇప్పుడు ఈ రాజేందర్ రెడ్డి డిజిటల్ మీడియాకే పరిమితం అవుతారా, లేదంటే కొత్తగా బిజినెస్ మ్యాన్గా, ఎంటర్ప్రెన్యూర్గా మారే అవకాశం ఏదైనా ఉందా? కొత్త ప్రాజెక్ట్ ఏమన్నా మొదలు పెట్టాలనుకుంటున్నారా? కొత్త ప్రాజెక్ట్ యాక్చువల్గా రైతుబడి అని ఛానల్ని మొదలు పెట్టడానికి ముందు చేసిన ఆలోచనే వ్యవసాయానికి అనుబంధంగా ఉండే వ్యాపారం ఏదైనా చేయాలి. ఎందుకంటే శాశ్వతమైన అంశం వ్యవసాయం. ఈ మనుషులు ఉన్నంతకాలం, ఈ భూమి ఉన్నంతకాలం ఆహారం అవసరం. ఆహారం ఉండాలంటే వ్యవసాయం ఉండాల్సిందే. సో అది అనంతమైన అంశం అన్నప్పుడు ఆ అంశంతో పనిచేస్తే మనకు కూడా ఎప్పటికీ అవకాశాలు ఉంటాయి అనేది ఒక అంచనాతోటి ఏదైనా చేయాలంటే రైతుల దగ్గరికి వెళ్ళి కలవాలి. రైతుల దగ్గరికి వెళ్తే రైతుల దగ్గర ఉండే ఉత్పత్తి ఏమిటి, మనం దాన్ని ఏ విధంగా మార్కెట్ చేయొచ్చు, లేకపోతే రైతుల అవసరాలు ఏమిటి, వాళ్ళకి కావాల్సినవి మనం ఏమి ఇవ్వచ్చు, వాళ్ళు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే మనకు అది ఏ రకంగా వ్యాపారం అవుతుంది అన్న దాంతో వెళ్ళాలంటే, రైతుల దగ్గరికి వెళ్ళి కలవాలంటే ఊరికే వెళ్తే ఎవరు మాట్లాడరు, ఎవరు చెప్పరు. సరే రైతుబడి అనే పేరుతోటి వెళ్తూ వాళ్ళ అనుభవాలని, కష్ట నష్టాలని అడుగుతూ వెళ్తున్నప్పుడు మనకేదైనా తారసపడుతుందేమో, మనం ఎంపిక చేసుకోవాల్సిన అంశం ఏదైనా ఉంటుందేమో అని అనుకున్నాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు ప్రయాణిస్తూ 1000 మందికి పైగా రైతులను కలిసిన తర్వాత అనేక అంశాలు కనిపించాయి. కాకపోతే రైతులకి సమాచారం అనేది ప్రధానమైన అవసరంగా మనకు కనపడినప్పుడు దీని మించిన అవకాశం మనకేముంటుంది, దీనికి మించిన సమాజ సేవ ఏమాత్రం ఏముంటుంది. అంటే వ్యాపారం మనకు డబ్బులు ఇస్తే మాత్రమే సరిపోదు కదా, సంతృప్తి కూడా ఇవ్వాల్సింది. సో ఇక్కడ సంతృప్తి పుష్కలంగా ఉంది, ఎందుకంటే 10 మందికి పనికొచ్చే అంశము. దాంతోపాటుగా మనం బతకడానికో, మనం చేస్తున్న కష్టానికి తగినంత ఫలితం అయితే వస్తూనే ఉంది, రావట్లేదని కూడా అనకూడదు. సో ఇది తీసుకోగలిగినప్పుడు, సంతృప్తిగా పనిచేయగలిగినప్పుడు దీంట్లోనే ఇంకా అపారమైన అవకాశాలు ఎందుకు సృష్టించుకోకూడదు, పనికొస్తున్న వాళ్ళకి ఇంకా మరింత పనికొచ్చే పనిని మనం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచనతోటే రైతుబడి డిజిటల్ మీడియా నుంచి ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకురావడానికి, ఇంతకుముందే చెప్పాను కదా, పంటల వారీగా, అదేవిధంగా ప్రాంతాల వారీగా. అంటే ఒక జిల్లా, గుంటూరు జిల్లా ఉంది, లేదా వరంగల్ జిల్లా ఉంది. సో ఆ వరంగల్ జిల్లా పేరు మీద రైతుబడి వరంగల్ అని ఎందుకు పెట్టకూడదు? ఆయా ప్రాంత రైతుల అనుభవాలని వాళ్ళకి షేర్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు కూడా, ఎందుకంటే ఒక జిల్లాలో ఎంత వేల లక్షల మంది రైతులు ఉన్నారు, ఒక్కొక్క జిల్లాలో, పాత జిల్లాలో తీసుకున్న, కొత్త జిల్లాలో తీసుకున్న, వాళ్ళందరికీ ఒక ఛానల్ ఉంటే తప్పేంటి? వాళ్ళ అనుభవాలందరినీ అక్కడెక్కడి షేర్ అవుతే మాత్రం ఇబ్బంది ఏముంది? వాళ్ళు కూడా చూసుకుంటారు, తెలుసుకుంటారు కదా. సో దీన్ని తీసుకొస్తూ ఇక్కడ టీమును పెంచుకుంటూ 10 మందిగా, ఇప్పుడు 6 ఉన్నాము, 10 మంది అవుతాము, ఇంకా బాగుంటే 20 మంది అవుతాము, 30 మంది కావచ్చు, 20 ఛానల్ కావచ్చు, 10 ఛానల్ కావచ్చు, 30 ఛానల్ కావచ్చు. ఒక వెబ్సైట్ ద్వారా రోజువారీ రైతులకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏముంటున్నాయి, అవి ఎందుకు ఇవ్వకూడదు? అదేవిధంగా అసలు ఇంకా అనుకూలంగా ఉండి మేము అనుకున్న పనులు అన్నింటిలో సక్సెస్ అయితే అసలు వ్యవసాయానికి సంబంధించి ఒక సమాచారం అందించే ఒక 24 అవర్స్ న్యూస్ ఛానల్ మాదిరిగా యూట్యూబ్ బేస్ చేసుకొని ఒక ఛానల్ని ఎందుకు నడపకూడదు?
ఎందుకు అంటే సమాచారం అవసరం ఉంది. వ్యవసాయం ఇంతమంది చేస్తున్నారు. పంటలే వందల రకాలు ఉన్నప్పుడు, వ్యవసాయ అనుబంధ రంగాలు అనేకం ఉన్నప్పుడు ఎందుకు నడవదు? వాళ్ళకి అవసరం కదా ఆ సమాచారము. ఏది చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు నడుస్తుంది మా పని ఇప్పుడు అంటే అందరికి అవసరం. కాబట్టి ఇప్పటివరకు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అని అడగలేదు. ఎందుకంటే అవసరం ఉంటేనే చూస్తారు, అవసరం ఉంటేనే చూడాలి. అవసరం ఉంది కాబట్టే చూస్తున్నారు. సో వాళ్ళకున్న ఆ సమాచార అవసరం అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు పోయి ఇంకో వ్యాపారాన్ని వెతుక్కోవడం అంటే ఇక్కడున్న అవకాశాన్ని వదులుకొని కొత్త దాన్ని వెతుక్కోవడం అవుతుంది. సో ఇది మనం ఇక్కడ దీని రైతులకు ఏం కావాలో మనకు అవగాహన ఉంది, రైతులకు ఎలా చెప్పాలో మనకు తెలిసింది. సో వాళ్ళ నుంచి సమాచారం ఎలా తీసుకోవాలో తెలిసింది. కాబట్టి దీన్నే ఎందుకు ఎక్స్పాండ్ చేయకూడదు, ఇది చేస్తున్నాం. దీంతో పాటుగా డిజిటల్ మీడియాకు దూరంగా ఉండే రైతుల సంఖ్య కూడా చాలా పెద్దది. ఇప్పుడు వరకు మనకు 25 లక్షల మంది రైతులు రైతుబడిని ఫాలో అవుతున్నారు. యూట్యూబ్లో 15 లక్షల మందికి పైగా ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో 5.5 లక్షల మందికి పైగా ఉన్నారు, ఫేస్బుక్లో 5 లక్షల మందికి వరకు ఉన్నారు. సో ఇలా 25 లక్షల మందికి పైగా రైతులు 3 ప్లాట్ఫామ్లలో ఫాలో అవుతున్నారు. అయితే వీళ్ళేనా? ఎంతమంది రైతులు లేరు? సో వాళ్ళకి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండకపోవచ్చు, ఇంట్లో స్మార్ట్ టీవీ ఉండకపోవచ్చు, వాళ్ళేదో వాళ్ళ వ్యవసాయం చేసుకుంటున్నారు, ఇంటికి వస్తున్నారు, టీవీ ఏదో వేరే శాటిలైట్ ఛానల్స్ ఏవో చూస్తుండవచ్చు వాళ్ళు. అలాంటి వాళ్ళకు కూడా వ్యవసాయంలో కొత్తగా జరుగుతున్న అంశాల గురించి తెలియాలన్న ఉద్దేశంతో ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా రైతుబడి పని చేయాలన్న ఉద్దేశంతో అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లు కూడా ప్లాన్ చేస్తున్నాం మేము. రీసెంట్గా మీరు ఒక ఎక్స్పో చేశారు కదా ఎగ్జిబిషన్, దానికి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగా రెస్పాన్స్, మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 17-18 తేదీల్లో నల్గొండలో చేశాం మేము. వ్యవసాయంలో వస్తున్న కొత్త పరికరాలని రైతులకు పరిచయం చేసే ఉద్దేశంతో. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వ్యవసాయాన్ని ప్రధానంగా వేధిస్తున్న సమస్య కూలీల కొరత. చాలామంది ఏమంటారంటే యాంత్రీకరణ జరిగితే ఉపాధి దొరకదేమో అంటారు. కానీ రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో కూలీల కొరత. ఎందుకంటే పంట ఉత్పత్తికి అయ్యే పెట్టుబడిలో ఎక్కువ భాగం మనుషులకే వెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. దొరకని పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే వ్యవసాయంలో ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తే మాత్రమే సరైన ఫలితాలు వస్తాయి. ఈరోజు చేయాల్సిన పని రేపు చేయాల్సింది ఎల్లుండి చేసినా ఆ రిజల్ట్స్ అంటే దిగుబడి మీద చాలా ప్రభావం చూపిస్తుంది, మార్కెట్ ధరల మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆ రోజుకు మనుషులు దొరకలేదనుకోండి, ఆ పంట మీద దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకని వ్యవసాయంలో యాంత్రీకరణ ఎంతో జరగాల్సిన అవసరం ఉంది. మనుషులు పని దొరకట్లేదంటే పని దొరకకపోవడం వల్లనే కదా ఇవన్నీ ఆలోచించేది. మనుషులు లేకపోవడం వల్లనే కదా ఈ సమస్య అంతా వచ్చింది. కాబట్టి వ్యవసాయంలో యాంత్రీకరణ జరగాలి. ఆ యంత్రాల పరిచయం కోసమే ఈ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్స్ ప్లాన్ చేస్తూ మారుమూలన ఉన్న రైతులు, డిజిటల్ మీడియాకి దూరంగా ఉన్నవాళ్ళు, ఆయా ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్లో పెట్టకుండా మేము నల్గొండలో పెట్టాం. తర్వాత నెక్స్ట్ డిసెంబర్లో వచ్చేసి అనంతపురంలో పెట్టాలనుకుంటున్నాం. తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఎందుకు జిల్లా కేంద్రాల్లోనే చేయాలంటే ఆ సమీపంగా ఉండే రైతులు ఎక్కువ మంది అక్కడికి రాగలరు. హైదరాబాద్లో పెడితే కొంతమంది మాత్రమే రాగలుగుతారు, ఆసక్తి ఉన్నవాళ్ళు, అందరూ రాలేరు. సో ఆ వచ్చే వాళ్ళ సంఖ్యను ఎక్కువ చేయాలి. ఎక్కడికి ఎక్కువ దూరం ప్రయాణం చేయలేని వాళ్ళకు, ఎక్కువ దూరంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకొని వెళ్ళలేని వాళ్ళకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో జిల్లా కేంద్రాల్లో చేస్తున్నాం. 2 రోజుల్లో మేము చేసిన అగ్రికల్చర్ ఎగ్జిబిషన్కు నల్గొండలో 30,000 మంది రైతులు హాజరయ్యారు. 30,000 మంది రైతులు హాజరు కావడం అంటే మేము ఆశ్చర్యపోయినాం. అసలు మేము 10,000-15,000 మంది వస్తారేమో అనేది ఒక అంచనా ఉండే. 30,000 మందికి పైగా వచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది. నెక్స్ట్ ఎగ్జిబిషన్ కూడా ఇంకా మొన్న చేసిన దానికంటే కూడా ఇంకా చాలా బాగా బ్రహ్మాండంగా, ఎక్కువ అంశాలు ఉండే విధంగా, ఎక్కువ ఉపయోగకరంగా ఉండే విధంగా చేయాలనేది ప్లాన్ చేస్తున్నాం. మీరు నేషనల్ క్రియేటర్స్ అవార్డ్ లిస్ట్లో కూడా ఉన్నారు, ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఆ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారా? నేషనల్ క్రియేటర్స్ అవార్డు అనేది జాతీయ స్థాయిలో ఈ యూట్యూబ్ ఛానళ్ళు, ఇన్స్టాగ్రామ్ పేజీలు, ఫేస్బుక్ వేదికల ద్వారా కంటెంట్ క్రియేట్ చేస్తున్న వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వము నేషనల్ లెవెల్లో ఒక క్రియేటర్స్ అవార్డు ఇవ్వాలని ఉద్దేశించిన కార్యక్రమం ఇది. మాకు తెలియకుండానే మేము నామినేట్ అయ్యాము. దాంట్లో మొత్తం 20 కేటగిరీలలో అవార్డులు ఇచ్చారు వాళ్ళు. అందులో వ్యవసాయ ఛానళ్ళది ఒక కేటగిరీ. వ్యవసాయ ఛానళ్ళ కేటగిరీలో 9 ఛానళ్ళు నామినేట్ అయ్యాయి. ఈ 9 ఛానళ్ళలో 8 హిందీ ఛానల్స్ ఉన్నాయి. ఒకే ఒక సౌత్ ఇండియన్ ఛానల్, తెలుగు ఛానల్, తెలుగు రైతుబడి వ్యవసాయానికి సంబంధించి పనిచేస్తున్నది. సంతోషంగా అనిపించింది. అయితే మొదట్లో అది నేషనల్ క్రియేటర్స్ అవార్డు అనేది ప్రభుత్వం ఇస్తున్న అవార్డుగా మాకు తెలియదు అసలు. మీరు ఇలా నామినేట్ అయ్యారనే విషయం కూడా మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరో ఒకరు మనకు షేర్ చేస్తే
ఇదేంటి ఇది వచ్చిందని చెప్పేసి చూసుకొని సరే దీని గురించి రేపు ఆలోచిద్దాంలే అని చెప్పేసి ఆ రోజు ఏదో షూటింగ్లో ఉన్నాము. నెక్స్ట్ డే అనుకొని చూస్తే ఇదేదో నేషనల్ అంటే ఎక్కడ కూడా ప్రభుత్వం అని కానీ ఏమీ లేవు. అనుకున్నాక అప్పుడు ఇదేదో నిన్న వచ్చింది కదా ఇది అని చెప్పేసి చూసి అక్కడక్కడ వెబ్సైట్లు వెతికి ఇది ఎవరు పంపించారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే MyGov.in అని ఏదో ఉంది. సో MyGov అనేది ఏంటి అని కొంత రీసెర్చ్ చేసుకుంటే 1-2 రోజుల తర్వాత క్లారిటీ వచ్చింది. అప్పుడు టైమే 4 రోజులే ఉంది. ఇంతలోనే వాళ్ళు మీకు ఓట్లు వేయించుకోమని మీ ఫాలోవర్స్ని అడగండి, మీకు ఓట్లు వేయమని అని చెప్పేసి వాళ్ళు అంటే వాళ్ళ వెబ్సైట్లోనే ఎక్కడో చూసామన్నమాట. సో మనం కూడా అందరూ అడుగుతున్నారు కదా, మనం కూడా అడుగుదాము అని చెప్పేసి అడిగిన తర్వాత తెలిసింది ఈ అవార్డు ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తారు. మార్చ్ 2024 శివరాత్రి రోజున ఢిల్లీలో జరిగింది ఆ ప్రోగ్రాం. అంటే సరే అని మనం కూడా అవార్డు ఓటు వేయండి అని చెప్పేసి అడిగాం. ఓటు వేయండి అని అడిగితే వాళ్ళు వెబ్సైట్లో పెట్టారు. ఓటింగ్ అయిపోయిన రోజు సాయంత్రము మనకి హయ్యెస్ట్ ఓట్స్ వచ్చాయి. మొత్తము దేశవ్యాప్తంగా అన్ని ఛానల్స్కి వాళ్ళు కూడా క్రియేటర్స్ ఎవరికి వాళ్ళు పిలుపునిస్తారు కదా, మాకు ఓటు వేయండి మేము ఇలా నామినేట్ అయ్యామని. సో మనం పిలుపునిస్తే మనకు 34% తోటి 9 మందిలో మనకు హయ్యెస్ట్ 34% వచ్చింది. సెకండ్ ఉన్న వాళ్ళకు 14% అలా వచ్చింది. మరి జ్యూరీ డెసిషన్ ఏ ప్రాతిపదికన వాళ్ళు ఎంపిక చేశారో మనకు తెలియదు, కానీ మనకు అవార్డు ఇవ్వలేదు, వేరే వాళ్ళు అవార్డు ఇచ్చారు. సో అయినా కూడా సంతోషమే. ఢిల్లీ వరకు వెళ్ళాము, ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నాము, అందరినీ కలుసుకునే అవకాశం కలిగింది. మన వాళ్ళు అందరూ కూడా నాకు అదే అనిపించింది అనమాట. అంటే హిందీ అనేది పెద్ద అంటే మన ఛానల్కి అప్పటికి 1.2 మిలియన్ 12 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు. 67 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అంటే 6.7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు, 4 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా ఉన్నాయి హిందీలో, 1-2. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఓట్లు వస్తాయి కావచ్చు, వాళ్ళే టాప్గా ఉంటారేమో అని అనుకున్నాను. కానీ నాకు మన వాళ్ళందరూ మన మీద పెట్టుకున్న నమ్మకము, రైతులందరూ ఈయనకి వేయాలి, ఇతను గెలవాలి అన్న ఒక ప్రేమతోటి ఓట్లు వేశారు. ఒకతను నాకు ఫోన్ చేశారు ఆ సందర్భంగా. గుడివాడ దగ్గర ఒక చిన్న పల్లెటూరులో ఉంటారు, ఒక పెద్ద ఆయన, 65-70 సంవత్సరాల పైన వయసు ఉంటుంది. ఆయన అంతకుముందు 1-2 సార్లు నాతో ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆ రోజు నాకు ఫోన్ చేశారు ఓటింగ్ జరుగుతున్న రోజు. బాబు రాజేంద్ర, నీకు ఓటు వేయాలంటే ఎలా వేయాలో నాకు తెలియదు, నేను సరుకులు కూడా ఊరికి దూరంగా ఉంటారనమాట, సరుకులు కూడా వేరే వాళ్ళతో తెప్పించుకుంటారంట ఇంటికి. అంటే ఊళ్ళో ఎవరైనా యంగ్స్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి కిరాణా సరుకులు, కూరగాయలు అవి వేరే వాళ్ళతో చెప్పి ఈయన నాకు ఓటు వేయడానికి ఒక అబ్బాయిని పిలిపించుకొని పక్కనున్న టౌన్కి వెళ్ళి ఈయనకు ఓటు వేయాలి, ఎలా వేయాలని చెప్పేసి ఒక 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి నేను ఓటు వేసాను అనేది ఆయన చెప్పారనమాట. అంటే నాకు ఆయన ఫోన్ చేసి ఆ మాట చెప్తే ఇంకా నాకు అవార్డు వచ్చినా రాకపోయినా నేను గెలిచినట్టే, ఇంత అభిమానం చూపిస్తున్నారే అంటే మనం గెలిచినట్టే. సో అని నాకు అనిపించింది అనమాట అప్పుడు. సో అలా కలిసిన వాళ్ళు చాలామంది, అన్నా నేను నీకు ఓటేసిన అని చెప్పేసి చాలామంది, మేము మాకు తెలిసిన వాళ్ళందరితో వేయించామని చెప్పేసి చాలామంది అన్నారు. సో అందులో చాలా బాగా సంతోషంగా అనిపించింది. మనం చేస్తున్న పని ఇది కేవలం పని మాత్రమే కాదు, ఇది ఒక నమ్మకం. సో ఈ నమ్మకం ఎప్పటికీ నమ్మకం నిలబట్టుకోవాలి, నమ్మకంగానే పని చేయాలి, నమ్మకమైన అంశాలను మాత్రమే చూపించాలి, 10 మందికి మంచి జరిగే పనిని మాత్రమే చేయాలి. మనకేదైనా లాభం కలిగే అవకాశం ఉన్నా కూడా దాన్ని వదులుకోవాలి. కొంత అంటే బాధ్యతలు ఉన్నాయి కాబట్టి, అవసరాలు ఉంటాయి కాబట్టి డబ్బుల కోసం పనిచేస్తాము, కానీ అదే పనిగా డబ్బులే కావాలి అని పనిచేస్తూ కాదు, ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడే విధంగా, రైతాంగానికి ఉపయోగపడే విధంగా పనిచేస్తూ ముందుకు పోవాలన్నదే లక్ష్యంగా రైతుబడి ముందుకు సాగుతుంది. రైతు కొడుకు రైతు కావట్లేదు. అసలు భవిష్యత్తులో మనం అన్నదాతలు కావాలను అనే ప్రకటనలు చూడాల్సిన పరిస్థితులు కూడా రావచ్చేమో. ఎందుకంటే కొత్త జనరేషన్లో ఎక్కడ కూడా ఫార్మింగ్లోకి వెళ్తున్న వాళ్ళు పెద్దగా కనిపించట్లేదు విలేజెస్లో చూసినప్పుడు. అయితే మీరు కూడా నాన్న కూడా రైతు కదా, రైతు బిడ్డని అని చెప్పారు మీరు ఇంట్రడక్షన్లోనే. అయితే ఆ టైంలో మీరు చదువుకున్నారు, జర్నలిస్ట్గా మారారు, కానీ తెలియకుండానే ఇండైరెక్ట్గా మళ్ళీ వ్యవసాయంలోకి వచ్చారు. మీ కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంది? ఏమంటూ ఉంటారు మీ పేరెంట్స్? మా నాన్న లేరు, నాన్న చనిపోయారు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు. తర్వాత మధ్యలో మాకు వ్యవసాయం మీరు అన్నట్టుగా రైతు కొడుకు రైతు కావడం లేదు. భవిష్యత్తులో అన్నదాతలు కావాలనే ప్రకటనలు ఏమైనా చూస్తామేమో అని అన్నారు కదా, ఆ పరిస్థితి అయితే రాకపోవచ్చు. కాకపోతే వ్యవసాయం అనేది అవసరం. ఏదో ఒక రూపంలో ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా వ్యవసాయం చేయాల్సిందే, చేస్తారు. చేయకపోతే అన్నం లేదు కదా, ఆకలి తీరదు కదా, మనిషి మనుగడకే ప్రమాదం. కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. అది మీరు చేస్తారా, నేను చేస్తానా, ఒక కార్పొరేట్ కంపెనీ వచ్చి చేస్తుందా, ఎవరు చేస్తారనేది కాదు, లేదంటే ఎవరికి వాళ్ళు పండించుకొని తినాల్సిన అది ఇంకా చాలా మంచిది. అసలు చాలా అవసరమైన అంశము. ప్రతి ఒక్కరు వాళ్ళకి కావాల్సిన పంటను పండించుకునే రోజు వస్తే ఈ అనుమానాలు అక్కర్లేదు. అంటే వాళ్ళు ఏం మందులు కొట్టారు, ఏం చేశారో అన్న. నిజానికి రైతులు పిచికారీ చేస్తున్న మందులు మనం తినే ఆహారం మీద పడి మనకెంత నష్టం చేస్తున్నాయో తెలియదు, కానీ
మందులు కొట్టిన ఆహారం మనం తింటున్నామన్న అనుమానము అత్యధికంగా నష్టం చేస్తుంది. ఆ భయాన్ని నుంచి చాలామంది బయటికి రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకనంటే రోజు అమ్మో ఇది కొనుక్కొచ్చుకున్నాం, ఇదిలో ఏముందో, అందు కొనుక్కొచ్చుకున్నాం, అందులో ఏముందో అంటే వాళ్ళకు మనసు ఉంటుంది, వాళ్ళు కొట్టేంతలోనే కొడతారు. కొట్టకుండా ఇప్పుడు మనకు తలనొప్పి లేస్తే వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవాలి, తగ్గిపోవాలి. మనకు జ్వరం వస్తే వెంటనే డోలో 650 వేసుకోవాలి, తగ్గిపోవాలి. పంటకి మాత్రం ఏమి వచ్చినా కూడా ఏది కొట్టకుండా పంట పండించాలి, ఇది కోరుకుంటారు చాలామంది. ఎలా సాధ్యం అవుతుంది? కాదు కదా. సో దానికి అవసరమైన మోతాదులోనే కొడుతున్నారు తప్ప అత్యధిక మోతాదులో ఎవరు కొట్టరు. ఎక్కడో ఒకరు ఇద్దరు కొన్ని సందర్భాల్లో చేసినా కూడా అది ఆ పంట మీద ఉండే పురుగు, ఇంత చిన్న పురుగు చనిపోవడానికి కొడుతున్నదే తప్పితే ఇంత పెద్ద మనిషికి జరుగుతున్న నష్టం అయితే కాదు. దాన్ని అన్నిట్లలో ఉప్పు తింటే రోగం వస్తుందంట, నీళ్లు తాగుతున్నారా మీకు అది ఉందంట, టమాటా తింటున్నారా ఇది ఉందంట అని చెప్పే ఆ ప్రాపగండా పెరిగిపోయి అదే అంశాలను ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంత ఉందో భయమే ఫస్ట్ మనిషికి చాలా పెద్ద నష్టం చేస్తుంది. కాబట్టి న్యాచురల్గా పండిందే తినాలి, పురుగు మందులు కొట్టింది తింటే ఏదో అయిపోతుంది అన్న భయంతో భ్రమతో ఉంటే మాత్రం చాలా పెద్ద నష్టం జరుగుతుంది. సో ఆ అంశం గురించి అతిగా ఆందోళన పడకుండా అవకాశం ఉన్నంత వరకు మంచిది తిన్నా తప్పేమీ లేదు. సో అట్లా అని చెప్పేసి గాబరపడాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టుగా ఎవరిది వాళ్ళు పండించుకోవాల్సిన పరిస్థితులే వస్తే అది సంతోషమే. ఎందుకంటే వాళ్ళకి ఆ కష్టము తెలుస్తుంది, ఆ ప్రకృతి మీద ఆధారపడి చేసే పనిలో ఉండే లోటుపాట్లు తెలుస్తాయి. కానీ వ్యవసాయం రైతు కొడుకు రైతు కావట్లేదు అని అంటే సొసైటీ అలా తయారైంది, అది రైతు తప్పు కాదు. ఎందుకు అని అంటే వేరే వేరే పనులు చేస్తున్న వాళ్ళందరూ లగ్జరీగా బతుకుతున్నారు. వాళ్ళకు ఏసీ కార్లు కావాలి, ఇంట్లో ఏసీ ఉండాలి, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాలి, అడుగు బయట పెడితే ఇంటర్నెట్ కావాలి, సకల సౌకర్యాల మధ్యన ఇంటర్నేషనల్ స్కూల్స్కు దగ్గరలో, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కు దగ్గరలో మా జీవితాలు ఉండాలి. వ్యవసాయదారులు మాత్రం వ్యవసాయమే చేస్తుండాలి. ఎలా ఉంటారు? వాళ్ళకి ఆశలు ఉంటాయి, వాళ్ళకి లగ్జరీ కావాలి, వాళ్ళు ఈ సౌకర్యాలన్నీ కోరుకోవాలి కదా. పల్లెటూర్లలో వ్యవసాయం చేస్తూ ఉంటే ఎన్ని రోజులని అవి సాధ్యమవుతాయి వాళ్ళకు కూడా. సో అక్కడ లాభం లేదు కాబట్టి ఇంకా ఎక్కువ ఫలితం వచ్చే పనులు వెతుక్కొని వస్తున్నారు ఎవరైనా సరే. సో ఖచ్చితంగా వ్యవసాయంలో ఉన్న లాభాలు ఎక్కువ మందికి అందినప్పుడు, వ్యవసాయం ఎక్కువ మంది లాభదాయకంగా చేయగలిగినప్పుడు, ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేసినప్పుడు, రైతులను ప్రోత్సహించినప్పుడు ఖచ్చితంగా వ్యవసాయం తీరు మారుతుంది. ఆ రోజు కూడా వస్తుంది ఖచ్చితంగా. వ్యవసాయంలో గతంతో పోలిస్తే లాభాలు పెరిగాయి, వ్యవసాయాన్ని లాభదాయకంగా చేస్తున్న రైతుల సంఖ్య పెరుగుతోంది, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అంటే ఆదర్శ రైతుల సంఖ్య పెరుగుతోంది. అలాంటి రైతులు ఇప్పుడు ఊరికి ఒకరు ఇద్దరు, కొన్ని ఊర్లలో 10 మంది వరకు ఉన్నారు. వాళ్ళని 1-2 సంఖ్యలో ఉన్న వాళ్ళని 10ల సంఖ్యలోకి, 10ల సంఖ్యలో ఉన్న ఆదర్శ రైతులను 100ల సంఖ్యలోకి, 100లో ఉన్న వాళ్ళని 1000 సంఖ్యలోకి చేసే పనినే మేము చేస్తున్నాం, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. రాజ్, ఫైనల్గా ఒక్క క్వశ్చన్. అసలు భూమిని నమ్ముకున్నవాడు నష్టపోడు అంటూ తరతరాలుగా కన్నీళ్లను దిగమింగుతూ కూడా ఎంతోమంది వ్యవసాయం చేసుకుంటూ పోతున్నారు. అసలు రైతు వ్యవసాయం ఎలా చేస్తాడు, ఇన్ని కష్టాలు ఉంటాయా అని మనలాంటి వాళ్ళకి అనిపిస్తూనే ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి సహకరించకపోవడం, ఇంకొక వైపు చూస్తే దళారులు, గిట్టుబాటు ధర రాకపోవడం, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, అసలు ఎన్ని సమస్యలు. అయితే మీరు ఫీల్డ్ లెవెల్లో వెళ్తూ ఎన్నో రకాల మనుషుల్ని కలుస్తూ ఉన్నారు కదా. మీ వైపు నుంచి రైతుని, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి, ఇంకాస్త వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రభుత్వానికి చేసే సూచనలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వానికి సూచనలు చేయొచ్చండి, ఎందుకంటే ఇంతమంది రైతుల్ని కలుస్తున్నాం కాబట్టి, రైతుల అనుభవాలు తెలుసుకుంటున్నాం కాబట్టి. అయితే ప్రభుత్వానికంటే ముందు రైతులు కూడా చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే చేస్తున్నాం అంటే చేస్తూ పోవడం కాదు, తప్పులు ఎక్కడ చేస్తున్నాము, దాన్ని ఎక్కడ సవరించుకోగలుగుతాము, గత ఏడాది కంటే ఈ ఏడాది ఇంకా బాగా ఎలా చేయగలుగుతాం అనేది ఆలోచించుకొని ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికినప్పుడు మనం చేస్తున్న పనిలో కూడా ఎంతో కొంత మార్పు వస్తుంది. ఖచ్చితంగా వ్యవసాయం ప్రత్యేకమైనది, ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే ప్రకృతి మీద ఆధారపడ్డ అంశము ఎంత బాగా చేసినా ఒక్కోసారి అనుకోని అకాల వర్షాలు రావచ్చు, గాలి దుమారాలు రావచ్చు, పంట నష్టపోవచ్చు. అంతా చేసి ఒకవేళ అన్నిటిని అధిగమించి పంట తీసుకొస్తే మార్కెట్ మన చేతుల్లో ఉండదు, ధరలు రాకపోవచ్చు, నష్టం రావచ్చు. కానీ భూమిని నమ్మి చెట్టు పెట్టిన వాళ్ళు ఎవరు నష్టపోరు అనడానికైతే నేను కూడా బలంగా నమ్ముతాను. ఎందుకనంటే డైరీ ఫామ్ పెట్టడానికి షెడ్ వేసి బర్రెలను కొనుక్కొచ్చి అనుభవం లేకపోయినా దాన్ని పెట్టి తీసేస్తే నష్టం వస్తుంది. లక్షల్లో నష్టపోతారు, కోట్లలో నష్టపోయిన వాళ్ళు ఉంటారు. పౌల్ట్రీ షెడ్యూలు పెట్టి మధ్యలోనే దాన్ని వదిలేసుకొని నష్టపోయిన వాళ్ళు ఉంటారు. కానీ భూమిని నమ్ముకొని ఒక టమాటా పంటను, ఒక మిర్చినో, ఒక వరియో వేసిన వాళ్ళు లాభాల్లోకి వెళ్ళకపోయినా భయంకరమైన నష్టాల్లోకి అయితే వెళ్ళరు. ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి ఈ అంశము. ఈ సంవత్సరం వచ్చాము, వ్యవసాయం మొదలుపెట్టాము, మరోసారి ఏడాది తిరిగే వరకే ఖచ్చితంగా నాకు ఎకరం నుంచి 50,000 లక్ష రూపాయలు రావాలంటే రాకపోవచ్చు. ఒక్కసారికి కంటిన్యూ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒకసారి కొంత లాభం వస్తుంది, ఒకసారి పెద్దగా లాభం రాకపోవచ్చు. కాబట్టి అంశం అనేది నిరంతరంగా కొనసాగిస్తూ, అంటే కొన్నాళ్ళ పాటైనా చేస్తున్నప్పుడు లాభం వస్తుంది. లాభం అనేది లేకపోతే వ్యవసాయం అనేది ఎప్పుడూ ఆగిపోవాలి.
ఆగిపోలేదు, కొనసాగుతుంది అంటే ఎంతో కొంత లాభం అనేది ఉంది. కాకపోతే లాభం తక్కువ వస్తున్నా కంటిన్యూ చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ వాళ్ళకు ఆ పని మాత్రమే అలవాటు కావడం వల్ల మాకు ఇంకేమీ రాదేమో, ఇది మాత్రమే మేము చేయగలుగుతామేమో అన్న దాంట్లో ఉండడం వల్ల అలాంటి వాళ్ళందరూ కూడా మన పక్కనే కొత్తగా చేస్తున్న వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోగలుగుతాం, వాళ్ళు ఏ విధంగా లాభం తీసుకోగలుగుతున్నారు, మనం చేస్తున్న పనిని ఇంకెక్కువ టైం పెడితే ఎలా చేయగలుగుతాం అన్నది నేర్చుకోవాలి. ఆ పనే మేము చేస్తున్నాం. చాలామంది మీరు అన్నట్టుగానే అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎందుకు ఎక్కువ చూపిస్తున్నాం. చూడకపోతే ఎందుకు చూపించాలి, చూపిస్తున్నాం. ఎందుకు ఇప్పుడు నేను మాట్లాడే మాట చూడట్లేరు అని అంటే నచ్చకపోవచ్చు కొంతమందికి, కానీ వాస్తవాలు విడ్డూరంగానే కఠినంగానే ఉంటాయి, నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయి అంటారు కదా. అవును, పని చేయతగాక కొంతమంది వేసామా అంటే వేస్తారు, మళ్ళీ కోసే రోజు ఎప్పుడో ఒక రోజు వెళ్ళి చూస్తారు, రోజు వెళ్ళి ఏదో పర్యవేక్షించి వస్తారు. ఇది కాదు కదా ఒక పని అంటే. దానికి రెగ్యులర్గా వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఏం చేయాలి, ఇంకేం చేయాలి, పనిని పెంచుకొని అందులోనే ఇంకెక్కువ ఫలితాన్ని ఎలా తీసుకోవాలి. ఒక్క అర ఎకరం నుంచి 20-30 వేల రూపాయల ఆదాయం నెలకు తీసుకుంటున్న కుటుంబాలు వ్యవసాయంలో ఉంటాయి. 5 ఎకరాలు సాగు చేసి కూడా 50,000 రూపాయలు మిగిలించలేని రైతులు కూడా కొంతమంది ఉంటారు. అది వాళ్ళ ప్రకృతి కొంత కారణం అయి ఉండొచ్చు, కానీ మనం ఆలోచించుకోలేకుండా ఎందుకు ఈ తప్పు జరుగుతుంది, ఎక్కడ పని చేయలేకపోతున్నామా, ఏం ఆలోచన మనం తీసుకోలేకపోతున్నాం అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇది వీళ్ళు చేసుకున్న తర్వాత ప్రభుత్వాలు ఖచ్చితంగా ఒక స్థిరమైన, ఇప్పుడు ఏమంటారంటే ఒక పురుగు మందులకు, ఒక ఎరువులకు, ఒక వ్యవసాయ యంత్రాలకు స్థిరమైన ధరలు ఉన్నప్పుడు రైతు పండించే పంటకు మాత్రం స్థిరమైన ధర లేదు. ఈరోజు 10 రూపాయల కేజీ అమ్మవచ్చు, రేపు రూపాయి కేజీ పడిపోవచ్చు. సో ఇలా కాదు, కనీసం ప్రభుత్వాలు ఈ ఆయా సీజన్లలో వస్తున్న పంటలకు రైతుకు కనీసం ఈ పంట వేస్తే ఇంత వేసుకుంటే ఇంత వస్తే ఇంత వస్తుంది కాబట్టి దీనికి ఇది ఇవ్వాలనేది ఒక సిద్ధాంతం తీసుకురావడము, లేదంటే ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఎక్కడ ఏ పంట ఎంత సాగు అవుతుంది అనే డాటాని తీసుకొని ఆయా పంటల సాగును అంటే బ్యాలెన్స్ చేసే విధంగా పంటల సాగును ప్రోత్సహిస్తూ అన్ని రకాల పంటలు మనం ఎక్కడ దిగుమతి చేసుకోవాల్సిన అవసరాలు లేకుండా అన్ని పంటలు మనకు అవసరమైన నూనె గింజలు కానీ, పప్పులు కానీ, ఆహార ధాన్యాలు కానీ, ఆకుకూరలు కానీ, పండ్లు కానీ, మాంసం కానీ అన్నీ కూడా మనకు సరిపడే రీతిలో మనం పండించుకొని మన దగ్గర నుంచి ప్రాసెస్ చేసి ఎగుమతి చేసే విధంగా ఎంకరేజ్ చేస్తూ చాలామంది ట్రై చేస్తున్నారు రైతులు వాళ్ళ సొంతంగా. సో అలాంటి వాళ్ళని గుర్తించి అలాంటి వాళ్ళని 10 మందికి పరిచయం చేసి మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని ప్రోత్సహించి చేసినప్పుడు ఖచ్చితంగా వ్యవసాయము ఇంకా కూడా ఇప్పుడున్న దానికంటే ఇంకా బాగా ముందుకెళ్తుంది. నష్టాలు తగ్గి లాభాల సంఖ్య, ఆదర్శ రైతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అసలు మీతో మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఒక ఇంటర్వ్యూలా లేదు, నాకు పొలాల్లో చేలలో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. రైతుల అనుభవాల్ని ప్రపంచం ముందుకి తీసుకువెళ్తున్న మీ ప్రయాణం అనేది ఎంతోమందికి ఆదర్శం. థ్యాంక్ యూ సో మచ్. మేము అడగగానే మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజేందర్. థ్యాంక్ యూ.